యోగి ఆదిత్యనాథ్ ఎవరు చెబితే గూండాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయో, ఎవరి పేరు చెబితే అక్రమార్కులకు వణుకు పుడుతుందో, ఎవరి పేరు చెబితే దొంగలు కూడా పారిపోతారో ఆయనే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక సాధువుగా జీవనం కొనసాగిస్తున్న ఈయన ధర్మం కోసం, దేశం కోసం ఎంతటి యుద్ధమైనా చేసేందుకు వెనుకాడని నేటితరం ఛత్రపతిగా ఎలా మారారు, సాధు జీవితానికి పూర్తి విరుద్ధమైన రాజకీయ జీవితంలోకి ఎలా అడుగుపెట్టారు, అసలు ఎవరు ఈ యోగి ఆదిత్యనాథ్? मैंने अपने जीवन से संन्यास लिया है अपने समाज के लिए। मैंने अपने माँ बाप को छोड़ा है, लेकिन आज मुझे अपराधी बनाया जा रहा है। యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఉత్తరప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే వరుసగా రెండోసారి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బలమైన నాయకుడు. మొదట్లో ఆదిత్యనాథ్ తన కుటుంబాన్ని త్యజించి గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠ్లో మహంత్ అవైద్యనాథ్ అనే గురువు వద్ద ఉండటం ప్రారంభించారు. మహంత్ అవైద్యనాథ్ను తన ఆధ్యాత్మిక తండ్రిగా ఆదిత్యనాథ్ తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ జూన్ 5, 1972లో ఉత్తరప్రదేశ్లోని పంచూర్ అనే గ్రామంలో ఆనంద్ సింగ్ బిష్త్ మరియు సావిత్రిదేవి అనే ఇద్దరు దంపతులకు పుట్టారు. ఈ దంపతులకి 4 కొడుకులు మరియు 3 కూతుళ్లు. యోగి ఆదిత్యనాథ్ రెండవ కుమారుడిగా పుట్టారు. యోగి పుట్టినప్పుడు అజయ్ మోహన్ బిష్త్ అనే పేరు పెట్టారు, కానీ తరువాత తన పేరును యోగి ఆదిత్యనాథ్గా మార్చుకున్నాడు. యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ఆదిత్యనాథ్ హిందూ యువవాహిని అనే సంస్థను కూడా స్థాపించారు. యోగి ఆదిత్యనాథ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినా కూడా యోగి కుటుంబం మాత్రం చాలా సాధారణ జీవితం గడుపుతారు. వారికి ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించలేదు. ఈ విషయంపై ఒకసారి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు యోగి సమాధానమిస్తూ, నేను ఒక యోగిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సేవ చేయాల్సింది రాజ్య ప్రజలకు, నా పరివారానికి కాదు అంటూ సమాధానం ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజల పట్ల, వ్యవస్థ పట్ల, ధర్మం పట్ల యోగి ఆదిత్యనాథ్కు ఉన్న కమిట్మెంట్ అలాంటిది. मैंने अपने जीवन से संन्यास लिया है अपने समाज के लिए। मैंने अपने माँ बाप को छोड़ा है, लेकिन आज मुझे अपराधी बनाया जा रहा है। ఇక యోగి మ్యాథమెటిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తరువాత 1990లో ఇంటిని వదిలి రామ మందిర ఉద్యమంలో పాల్గొనడానికి బయలుదేరారు. అక్కడ గోరఖ్నాథ్ మఠ్లో ముఖ్య పూజారి మహంత్ అవైద్యనాథ్ వల్ల ప్రభావితమైన అజయ్ మోహన్ బిష్త్ తన పేరును యోగి ఆదిత్యనాథ్గా మార్చుకున్నారు. మహంత్ అవైద్యనాథ్ హిందూ మహాసభ అనే పొలిటికల్ పార్టీ సభ్యుడు కావటం మరియు గోరఖ్పూర్ ఎమ్మెల్యే కావటం వల్ల యోగికి రాజకీయాల్లోకి రావడానికి అవకాశం లభించింది. క్రమక్రమంగా చిన్న చిన్న పార్టీలు బీజేపీలో కలవటం పట్ల బీజేపీ ఇంకా బలవంతంగా మారింది. యోగి కూడా 1991లో బీజేపీ పార్టీలో చేరారు. 1994 సంవత్సరంలో యోగిని మహంత్ అవైద్యనాథ్ యొక్క ఉత్తరాధికారిగా నియమించడం జరిగింది. 1998 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో ప్రవేశించారు. 2002 సంవత్సరంలో యోగి ఆదిత్యనాథ్ హిందూ యువవాహిని అనే యూత్ వింగ్ను ప్రారంభించారు. హిందూ వాహిని సంస్థ వల్ల యోగి ఎక్కువగా అప్పట్లో చర్చల్లో ఉండేవారు. 26 సంవత్సరాల వయసులో గోరఖ్పూర్ నుంచి ఎంపీగా ఎన్నుకోబడ్డ యోగి 1998 నుంచి 2014 వరకు 5 సార్లు ఎన్నుకోబడ్డారు. అవైద్యనాథ్ చనిపోయిన తరువాత 2014 సంవత్సరంలో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ మఠ్ యొక్క ముఖ్య పూజారిగా ఎన్నుకోబడ్డారు. ఆ తరువాత 2017 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ యొక్క 22వ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటిసారిగా మార్పు, అక్రమంగా నడుపుతున్న కబేళాలను మూసివేయించారు. ఆవుల అక్రమ రవాణాపై కూడా నిషేధం విధించారు. అమ్మాయిలను వేధించే మరియు వెంబడించే వాళ్లను అదుపు చేయడానికి యాంటీ-రోమియా స్క్వాడ్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో గుట్కా మరియు పాన్ లాంటి ఉమ్ముడు పదార్థాలు నిషేధించారు మరియు స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రతి సంవత్సరం 100 గంటలు పనిచేయాలని ఆదేశించారు. అనేక ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు తప్పు చేసే వారికి బుల్డోజర్ పద్ధతిలో చుక్కలు చూపించాడు. ఎవరైనా తప్పు చేయాలన్న ఆలోచన రావాలన్నా భయపడే విధంగా తన మార్గ రాజకీయాలతో, అస్సలు సిసలైన పాలనతో దేశ రాజకీయాల్లో ముఖ్య నేతగా, రోల్ మోడల్గా మారారు యోగి ఆదిత్యనాథ్.